హాయ్ అండి. రొమాంటిక్ బేస్డ్ పార్ట్ 9. శశి సిద్ధార్థ్కి పెట్టడం కంప్లీట్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుని తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ ని తీసుకొచ్చి సిద్ధార్థ్కి క్యాప్ తీసి ఇవ్వటంతో అప్పటి వరకు శశి చేసే పనులు చూస్తున్న సిద్ధుకి శశి ఇంకా తినలేదు అని అర్థమై ఏం మాట్లాడకుండా పక్కకు వెళ్లి మరొక ప్లేట్ తీసుకొచ్చి ఇక లేవబోతున్న శశి ముందు పెట్టడంతో శశి వద్దు అంటూ చెప్పబోతూ ఉండగానే సిద్ధార్థ్ నీ మాట విని కాదనకుండా నేను తిన్నాను కదా, ఇట్స్ యువర్ టర్న్ అని అన్నాడు. సిద్ధార్థ్ వాయిస్ లో తెలియనట్టుగానే తెలుస్తున్న కమాండింగ్ వాయిస్ కి శశి కూడా కాదనలేక తినడం స్టార్ట్ చేసింది. శశి తినడం కంప్లీట్ అవగానే ఫేస్ కవర్ చేసుకుని 100 రూపీస్ బిల్ కి 2000 రూపీస్ నోట్ ఇవ్వడంతో ఆ దోశలు వేసి అతనితో పాటు పక్కనే ఉన్న శశి కూడా ఆ మాంతం నోరు తెరిచింది. సిద్ధార్థ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎంత కాస్ట్లీ ఫుడ్ తిన్నా కలిగిన సాటిస్ఫాక్షన్ ఆ క్షణం తన దగ్గరికి శశి రూపంలో చేరటంతో సిద్ధార్థ్ ఆ హ్యాపీనెస్ కి మూలం శశి చూపించిన ప్రేమ అని గుర్తించలేక షాక్ లో ఉన్న శశి హ్యాండ్ పట్టుకుని ముందుకి కదిలాడు. ఇంట్లో వాళ్ళ స్పర్శ కూడా సరిగ్గా తెలియని శశికి తన మనసులో నిలిచిన సిద్ధార్థ్ స్పర్శకి ఆ షాక్ నుండి బయటపడి స్కూటీ ముందుకు రాగానే సిద్ధార్థ్ వదిలిన చేతిని చూసుకుంటూ ఇక బైక్ స్టార్ట్ చేసింది శశి. వెనకాలే ఉన్న సిద్ధార్థ్కి ఆ చల్లటి గాలికి షూటింగ్ స్పాట్ నుండి శశితో బయలుదేరిన దగ్గర నుండి జరిగిన సిచ్యువేషన్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉంటే తన లైఫ్ లో హ్యాపీనెస్ కి మెయిన్ రీజన్ ఎంజాయ్మెంట్ అని నమ్మే సిద్ధార్థ్కి ఫుడ్ తింటూ ఆ పిల్లల ఫేస్ లో కనిపించిన హ్యాపీ స్మైల్, తను ఆకలితో ఉండి కూడా తన ఆకలిని తీరుస్తున్నప్పుడు శశి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం, ఇదంతా కూడా తన లైఫ్ లో ఎప్పుడు చూడండి తెలుసుకోలేనిది ఏదో ఖచ్చితంగా ఉందంటూ తెలియచేయడంతో అదేంటో తెలియక తెలిసినా అర్థం చేసుకోలేక మొదటిసారి తను అనుకున్నది కరెక్టా కాదా అన్న ఆలోచనలోనే శశి వాళ్ళ ఇంటి వరకు వచ్చేశారు. ఇంటికి కొంచెం దూరంలోనే బండాపిన శశిని చూస్తూ ఆలోచనల నుండి సిద్ధు బయటికి వచ్చి ఏమైంది, ఇదేనా మీ హౌస్ అంటూ బండి దిగగానే శశి అది అంటూ కాస్త దూరంలో ఉన్న ఇంటిని ఫింగర్ పెట్టి చూపిస్తూ ఇంట్లో మా పిన్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది, నేను ఇక్కడ నుండి వెళ్తాను అని సిద్ధార్థ్ మళ్ళీ ఏమనుకుంటాడో అని ఇబ్బందిగా చెప్పడంతో సిద్ధార్థ్ శశి ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని సరే అని కానీ శశి సిద్ధార్థ్ వైపుకు రెస్పెక్ట్ గా చూస్తూ థ్యాంక్ యూ అభి అంటూ ముందుకు కదలగాని వెనక నుండి సిద్ధార్థ్ శశి వెయిట్ అని అంటూ చిన్నగా అరిచినా సరే సిద్ధార్థ్ పిలుపు వినిపించడంతో వెంటనే బండి బ్రేక్ వేసి ఆగి తను దిగక ముందే సిద్ధార్థ్ పరుగులాంటి నడకతో శశి ముందుకు వచ్చి చేతిని ముందుకు చాస్తూ హార్ట్ఫుల్ గా ఫ్రెండ్స్ అని అన్నాడు. సిద్ధార్థ్ చాలా స్మూత్ వాయిస్ తో కళ్ళల్లో కేవలం శశి చూపించే కేరింగ్ ని మాత్రమే కోరుకుంటూ ఇప్పటి వరకు సిద్ధార్థ్ శశి విషయంలో ఏం చేసినా అందులో వర్క్ విషయంగా తన కన్వీనియన్స్ ని చూసుకుని చేశాడు. కానీ మొదటిసారిగా శశి విషయంలో ఎలాంటి ప్రాఫిట్ ని చూడకుండా శశి స్నేహాన్ని ఆశించి చెయ్యి అందించాడు. మరి సిద్ధార్థ్ నుండి ప్రేమను కోరుకునే శశి సిద్ధార్థ్ కి స్నేహాన్ని అందిస్తుందో లేదా తనకి అతని నుండి కావాల్సింది ప్రేమ మాత్రమే కానీ స్నేహం కాదు అని ఆ స్నేహాన్ని మొదట్లోనే తుంచివేస్తుందో చూద్దాం. ఇక అదే టైంకి సిద్ధార్థ్ రన్నింగ్ మూవీలో ఒక అమ్మాయి క్లాసికల్ డాన్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేసిందని అది విన్న స్టార్ హీరో శశి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా చేసింది సిద్ధార్థ్ అని తెలియక శశిని కలవాలి అనే ఆలోచన మనసులో మొదలవటంతో ఆ హీరో అడుగులు శశి గురించి తెలుసుకునే వైపుగా పడ్డాయి. మరి ఈ అడుగులు ఎవరిని ఏ గమ్యం వైపుకు నిలబెడుతుందో ఏంటో మరి చూద్దాం. ఆ హీరో శశిని కలవాలి అని ఆలోచిస్తూ ఉండగానే రాజ్ అని అంటూ వచ్చిన పిలుపుకి వెనక్కి తిరిగాడు. వెనకాల నిల్చున్న తన 6 ఏళ్ల బాబుని చూస్తూ కమ్లక్కి అని అనడంతో పరుగున వచ్చి తండ్రిని హక్ చేసుకున్నాడు ఆ బాబు. రాజు లక్కీ వెన్ను నిమురుతూ భయం వేసిందా అని అనగానే లక్కీ
అమ్మ ఎలాగో నా పక్కన లేదు, నువ్వు కూడా నా పక్కన లేకపోయేసరికి భయం వేసింది అన్నాడు. ఆ మాటలు విని కొడుకుని ఇంకా దగ్గరగా గుండెలు కదుముకుంటూ, నీకు కూడా మమ్మీ ఉండేది నాన్న, కానీ ఒక మానవత్వం లేని రాక్షసి కారణంగా మీ మమ్మీ మనల్ని వదిలి వెళ్ళిపోయింది అంటూ ఉండగానే తన దగ్గరికి చేరగానే నిద్రలోకి జారుకున్న కొడుకుని చూసుకుంటూ తన ఎదురుగా నవ్వుతున్నట్టు ఉన్న తనని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఫోటోని చూస్తూ, వదలను గాయత్రి, ఖచ్చితంగా వదలను. నిన్ను మాకు దూరం కావటానికి రీజన్ అయిన దాన్ని అసలు ఎప్పటికీ వదలను. అసలు తనకి లైఫ్ లో ఎలాంటి సంతోషాలు లేకుండా చేస్తాను అని. ఎప్పుడో హాస్పిటల్లో ఒకసారి చూసిన ఆ అమ్మాయి రూపం గుర్తుకు రావటంతో మరింత కోపాన్ని తెచ్చుకుంటూ లక్కీ కోసం తనని తాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండిపోయాడు రాజ్. అదే మన హీరో. ఒక అమ్మాయి మాత్రం ఇంటికి రాగానే ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ విసిరు కొడుతూ తన కోపాన్ని తీర్చుకోవటానికి ఇల్లంతా కూడా చిందరవందర చేసి, ఏ శశిరేఖ, నిన్ను వదల్ని, అమాయకంగా ఉంటూనే సిద్ధుని నీ వైపుకు తిప్పుకుంటున్నావు కదా, చెప్తా నీ సంగతి. కానీ నువ్వు తనని ఎప్పటికీ చేరుకోలేవు. నీ మీద ఏ ఫీలింగ్స్ తో నీ వెంట ఉన్నాడో నాకు తెలియదు, కానీ అది ఏ ఫీలింగ్ అయినా సరే నిన్ను తనతో పెళ్లి వరకు తీసుకువెళ్ళదు. సిద్ధార్థ్ క్యారెక్టర్ కి నిన్ను తన లైఫ్ లో అందరిలాగానే ఒక భాగంగా చేస్తాడేమో, కానీ నిన్నే తన లైఫ్ గా ఎప్పటికీ మార్చడు అని అంటూ ఇప్పటి వరకు సిద్ధార్థ్ మీద ఉన్న ప్రేమని శశి మీద కోపంగా మార్చి ఆ ఇంట్లో పగిలిన గాజు ముక్కల్లో శశిని ఊహిస్తూ అరుస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి. తనెవరో కాదు, సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ లోని ఒకరైన మోనా. తన గురించి మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి. కొంచెం ముందు వరకు శశి కోసం పరిగెత్తుకుంటూ రావటం వలన సిద్ధు చిన్నగా రొప్పుతూ ఫ్రెండ్స్ అంటూ తనంతటా తానుగా చెయ్యి అందించిన సిద్ధార్థని చూస్తూ శశికి ఆ చేతిని జీవితకాలం అందుకోవాలి అని మనసులో ఆశగా ఉన్నా ఇప్పటికీ అతని మీద ఉన్న ఫీలింగ్స్ దాచి కేవలం ఫ్రెండ్స్ అని మాత్రమే అని సిద్ధార్థ్ అంటుంటే సిద్ధార్థ్ విషయంలో తనకి ఎలాంటి అబద్ధపు నిర్ణయాలు తీసుకోవాలి అనిపించకపోవటంతో కష్టంగా తనని తాను ఆపుకుంటూ తను ఏదో చెప్పేంతలోపే అప్పటికే ఇంకా రాలేదు అని కంటిన్యూగా కాల్ చేస్తున్న అమర్ కాలు ఇటు స్నేహం కోసం ఒకరు, ప్రేమ కోసం ఒకరు ఎదురు చూస్తున్న ఆ ఇద్దరి మధ్యన ఉన్న సంఘర్షణను మరి కొద్దిగా పెంచుతూ అమర్ కాల్ రావటంతో సిద్ధార్థ్ ఫస్ట్ దాన్ని పట్టించుకోకపోయినా కంటిన్యూగా రావటంతో ఇక తప్పగా అమర్ కాల్ పిక్ చేశాడు. ఎక్కడున్నావు అని అంటూ కంగారుగా వస్తున్న అమర్ మాటలకి తను విసుగ్గా వస్తున్నా అని అంటూ చెప్పి కాల్ కట్ చేసి శశి వైపుకి చూశాడు. శశి ఆన్సర్ ఇచ్చేలోపే అనుకోకుండా సిద్ధార్థ్ చూపు బైక్ హ్యాండిల్ మీద ఉన్న శశి రిస్ట్ మీద పడింది. సిద్ధార్థ్ కంగారుగా తెలియకుండానే శశి హ్యాండ్ ని చేతిలోకి తీసుకుని ఎర్రగా కందిపోయిన ఆ చేతిని చూస్తూ తన చేతితో తడమగానే అప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకొని శశి చిన్నగా పెయిన్ కి అని అంటూ హ్యాండ్ ని వెనక్కి తీసుకుంటూ కంగారుగా ఉన్న సిద్ధార్థ్ ఫేస్ చూసి, ఇది చాలా చిన్నది, డోంట్ ఫీల్ ఫర్ దట్, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళనా అని అంటూ ఉన్న శశి మాటలు సిద్ధు పట్టించుకోకుండా అప్పటి వరకు వెనకాలే ఎప్పుడు సిద్ధార్థ్ అడుగు కూడా పెట్టని ఏరియాలోకి తిరుగుతూ ఉన్న సిద్ధార్థ్ని షాక్ అవుతూ ఫాలో అవుతున్న గార్డ్స్ వాళ్ళు సిద్ధార్థ్ తమని దగ్గరికి రమ్మన్నట్టు సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ళు రావడంతోనే ఆశ్చర్యంగా చూస్తున్న శశిని పట్టించుకోకుండా వాళ్ళకి ఏదో చెప్పి 2 minutes లో నా ముందు ఉండాలి అంటూ ఆర్డర్ వేయటంతో ఆ గార్డ్స్ అప్పటికప్పుడు సిద్ధార్థ్ అడిగింది తెచ్చిచ్చారు. వాళ్ళదంతా ఆశ్చర్యంగా చూస్తున్న శశి హ్యాండ్ ని తన ముందుకు పెట్టుకుని తను తెప్పించిన ఆయింట్మెంట్ ని స్మూత్గా అప్లై చేస్తూ, నువ్వు ఎలా ఫీల్ అయినా నేను మాత్రం నీకు నా ఫ్రెండ్ స్థానం ఆల్రెడీ ఇచ్చేసాను శశి. నేను ఫస్ట్ టైం నా అంతటా నేనుగా ఒకరికి స్థానం ఇచ్చింది నీకే శశి. నీకు నచ్చినా నచ్చకున్నా నాతో నీకు ఫ్రెండ్షిప్ తప్పదు అని అంటూ తన కాంట్మెంట్ అప్లై చేయటం అవడంతో గో అని అన్నాడు సిద్ధు. ఇక అలా ఉండగానే శశి సిద్ధార్థ్ మనసులో ఆలోచనలు చదవాలి అని, నా మీద జాలితో మీ లైఫ్ లో ఫ్రెండ్ గా స్థానం ఇస్తున్నారా అని అంది సూటిగా. సిద్ధార్థ్ ఆ మాటకి శశి కళ్ళల్లోకి అంతకన్నా సూటిగా చూస్తూ, జాలి చూపించేవాడినే అయితే ఫస్ట్ టైం నీ సిచ్యువేషన్ ని అర్థమైన రోజే ఈ పని చేసేవాడిని అని అంటూ సిన్సియర్ గా సిద్ధు చెప్పడంతో శశి ఆ మాటకి చిన్న స్మైల్ తో,
ఈ స్నేహాన్ని నేను నా మీద ప్రేమగా మార్చుకోగలను అన్న నమ్మకం ఈ రోజు నీ మాటతో నాకు అందించావు అభి అని మనసులోనే శశి అనుకుంటూ ఇక సిద్ధార్థ్ అయింట్మెంట్ ని శశి చేతిలో పెట్టి కేర్ఫుల్ వెళ్ళు అన్నట్టు చూడడంతో శశి ఆ స్మైల్ ఫేస్ తోనే ఓకే అన్నట్టు చెప్పి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ తను లోపలికి వెళ్లేంత వరకు అక్కడే ఉండి తను కూడా వెనకాలే ఉన్న తన కారులో ఇంటికి వచ్చేశాడు. ఇంట్లోకి రాగానే ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి తన ఎదురుగా నిలబడి తనని సీరియస్ గా చూస్తున్న అమర్ని చూడగానే ఏమైందిరా అని అనగానే నువ్వు శశితో ఎంతసేపు ఏం చేస్తున్నావురా అని అంటూ సీరియస్ గానే వచ్చింది అమర్ వయసు. సిద్ధార్థ్ కళ్ళు చిన్నవి చేసి అమర్ వైపుకు చూస్తూ నేను శశితో వెళ్ళడం చూసావా నువ్వు అని అనగానే అమర్ ఆ కానీ ఇప్పటి వరకు తనతో నువ్వేం చేస్తున్నావు? సిద్ధు తనేమీ నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎంత టైం అయినా నీతో ఉండడానికి అని అన్నాడు కోపంగా. సిద్ధార్థ్ అమర్ మాటలకి సీరియస్ గా చూస్తూ డోంట్ టాక్ రబీష్ అమర్, అయినా ఇప్పుడు నాకు తను కూడా ఫ్రెండే అని అనడంతో ఇక ఆ మాటలతో మీనింగ్ తెలుసుకోలేని అమర్ సిద్ధార్థ్ వైపుకు విచిత్రంగా చూస్తూ అందరి గర్ల్ ఫ్రెండ్స్ లాగానే శశిని కూడా ట్రీట్ చేస్తున్నాడు అనుకుని నో శశి అలాంటిది కాదు అన్నాడు నమ్మలేకుండా. అమర్ ఏ ఉద్దేశంతో అలా అంటున్నాడో సిద్ధార్థికి అర్థం అవడంతో డోంట్ థింక్ రాంగ్ అబౌట్ హర్ అమర్ అని గంభీరంగా వినిపించిన వాయిస్ కి అమర్ కి తెలియకుండానే సైలెంట్ అయిపోతే సిద్ధార్థ్ నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నా శరీరానికి రిలేటెడ్ అయిన వాడు మాత్రమే, శశి కూడా నాకు ఈ రోజు నుండి గర్ల్ ఫ్రెండే అని అనగానే అమర్ సిద్ధార్థ్ ఏం చెప్తున్నాడు అని షాక్ గా చూస్తూ ఉండడంతో కానీ తను అందరిలా నా బాడీ రిలేటెడ్ కాదు, నా హార్ట్ కి రిలేటెడ్ ఫ్రెండ్, నా న్యూ గర్ల్ ఫ్రెండ్ అని అన్నాడు ఆ వర్డ్స్ ని స్ట్రెచ్ చేసి చెప్తూ. అమర్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అప్పటికే అర్థం కాక చూస్తున్న అమర్కి సిద్ధార్థ్ మాటలు పిచ్చెక్కించినట్టు అనిపించాయి. అమర్కి ఏమీ అర్థం కాక ఒకలాంటి అయోమయంలో ఉన్న తనకి అప్పటికే చాలా సేపటి నుండి ఇక వైబ్రేట్ మోడ్ లో ఉన్న తన సెకండ్ మొబైల్ తీసిన సిద్ధార్థ్ తన గర్ల్ ఫ్రెండ్ లో ఒకరైన అమ్మాయి కాల్ చేయటం చూసుకుంటూ ఓ షిట్ ఈ రోజు తనని మీట్ అవుతాను అని చెప్పాను, అలా ఎలా మర్చిపోయాను నేను అని అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి నేను బిజీగా ఉన్నాను యార్ మనం తర్వాత మీట్ అవుదాం అని అంటూ ఆ అమ్మాయికి చెప్పి కాల్ కట్ చేసి లాంగ్ బ్రీత్ తీసుకుని ఈ మధ్య నాకు హెవీ వర్క్ వల్ల ఇలాంటివి చిన్న ఇష్యూస్ కూడా గుర్తుండడం లేదురా బాబు అని అనుకుంటూ అప్పటికే తన స్టమక్ హెవీగా అనిపించడంతో నువ్వు డిన్నర్ చేసేసారా అని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అమర్ మాత్రం నీకు ఎంజాయ్మెంట్ అనేది నీ లైఫ్ లో నీకున్న ఇంపార్టెంట్ ప్రయారిటీలా ఫీల్ అవుతావురా బాబు. మరి అలాంటిది నీ ప్రయారిటీని మర్పించేంతలా నీ లైఫ్ లో ఏం జరుగుతుంది సిద్ధు? నీలో చేంజ్ కి రీజన్ శశి అని నాకు క్లారిటీగా తెలుస్తుంది, కానీ ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు అని అమర్ మనసులోనే అనుకుంటూ ఇక అదంతా క్లోజ్ చేసి ఉన్న సిద్ధు రూమ్ వైపుకే చూస్తూ ఉండిపోయాడు అమరు. సిద్ధు ఆలోచనలోని అతని కేరింగ్ కి మెస్మరైజ్ అవుతూనే ఇంటికి చేరిన శశి ఇంటి ముందే విరిగిన ఒక హ్యాండ్ కి కట్టుతో తననే కోపంగా చూస్తున్న శ్యామ్ని ఇంట్లో నుండి పెద్ద పెద్దగా తిడుతున్న వాళ్ళ పిన్ని అరుపులు విని పాపం శశి భయంతో అక్కడే ఆగిపోయింది. మరి ఏం చేస్తారో ఏంటో వాళ్ళిద్దరూ కలిపి శశిని వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.